అప్పటి రోజులకి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు అనొచ్చు కదా, అనొచ్చు Already. అనొచ్చు yes. ఆ వేలో ఉన్నారు కాబట్టి అవునవును. వాట్ ఈస్ ఏం చేంజెస్ చూసారు? వాట్ ఈస్ ద చేంజెస్ అంటే ఏం చెప్తారు? అంటే అండి మేకింగ్ స్టైల్ మారిపోయింది, చాలా మారిపోయింది. అండ్ అంటే ఇప్పుడు జస్ట్ ఫర్ ఫన్ ఊరికనే చెప్తున్నాను, అంటే కంఫర్ట్స్ మాకు వచ్చాయి. అంటే ఆర్టిస్ట్గా తక్కువ అది ఇదేం చెప్తుంది అని అనుకోవచ్చు, కానీ అది చాలా ఇంపార్టెంట్. బికాస్ కంఫర్టబుల్గా ఉండాలి ఒక ఆర్టిస్ట్. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి పర్ఫామ్ అలసిపోయి మొహం పీక్కుపోయి మొహం ఎండలో మాడిపోయి తర్వాత వెళ్ళి అక్కడ బాగా ఉండాలి అంటే కష్టం. సో ఆ కంఫర్ట్స్ అనేది అంటే లైక్ లాట్ ఆఫ్ థింగ్స్, పెద్ద పెద్ద అక్కర్లేదు, స్మాల్ థింగ్స్, సమ్ క్యారవాన్, ఒక రెస్ట్ రూమ్, ఒక చేంజింగ్ రూమ్, ఇట్లా ఇది ఉండడం అనేది స్మాల్ కంఫర్ట్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవి ఉన్నాయి, అలాంటివి ఉన్నాయి. కానీ అది పక్కన పెడితే ఇదివరకు ఓన్లీ హీరో హీరోయిన్ మీదే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. అది కూడా ఏంటంటే పెద్ద లుక్ వైజ్గా పెద్ద చేంజ్ లేదు. ఏ సినిమాలో ఎలా ఉన్నారు నెక్స్ట్ సినిమాలో అలాగే ఉంటారు. కొంచెం కొంచెం ఏమైనా మారితే మారుతుంది, ఇంకో సినిమాలో వాళ్ళు అలాగే ఉంటారు, అన్లెస్ స్పెసిఫిక్గా క్యారెక్టర్కి స్పెసిఫిక్గా కావాలంటే తప్ప. కానీ ఇప్పుడు ప్రతి సినిమాలోనూ హీరోస్ ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా లుక్ చేంజ్ మార్చేస్తున్నారు. సో దే ఆర్ ఫోకసింగ్, చాలా లుక్ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. అంటే అది చాలా ప్లస్. ఎందుకంటే అన్ని సినిమాల్లోనూ ఒకలాగే ఉంటే మనకు కూడా బోర్ కొడుతుంది. నాకు అది చాలా ఇష్టం. అది ఎవరు చేసినా నేను అప్రిషియేట్ చేస్తాను. అది నిజంగా వెరీ వెరీ గుడ్ చేంజ్.